అన్న నమస్తే అన్న. నమస్కారం. సో నార్మల్ గా రాజమౌళి గారి ఒక నార్మల్ థీమ్ తో సినిమా చేస్తేనే వరల్డ్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ కొడతారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రాజమౌళి గారు అంటే ఇప్పుడు మన మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా, ఆయనే కదన్నా. కుళ్ళు ఒకటి వచ్చి ఉండిద్ది అన్న మా అల్లు అర్జున్ కి. అల్లు అర్జున్ కి కొత్త ఏం కాదన్న. అప్పుడు ఏది బద్రీనాథ్ కొండలు ఎక్కడం, కొండలు తోకడం ఒకప్పుడు ఉంది ఆయనకి పేరు. ఇప్పుడు తీయట్లేదని చెప్పేసి రాజమౌళి గారిని బతిలాడు ఉంటారేమో అని అనుకుంటున్నా నేను. అదే నిజం అవ్వచ్చు. బతిలాడితేనే ఇచ్చుంటాడు, లేకపోతే రాజమౌళి అవకాశం ఇవ్వడం అంటే ఇప్పుడు ఆయన మామూలుగా లేదు. ఇప్పుడు రాజమౌళి గారు అందరు హీరోల్ని కవర్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అన్న రాజమౌళి గారి అమ్మో మామూలు అనుకుంటున్నావు ఏంది? అవకాశం ఇవ్వడమే గ్రేట్ ఒక రకంగా. ఆయన మూమెంట్ వేరే ఉంటది, లాజిక్ వేరే ఉంటది, క్వశ్చన్లు వేరేగా ఉంటాయి, పెట్టే ఉంటది చూసావా టార్చర్, అది వేరే ఉంటది. తట్టుకుంటావా అన్ని అన్ని అడిగినాకే అన్నం పెడతాను అంటాడు. అట్లా అంటాడు రాజమౌళి. మరి అట్లా ఇప్పుడు అవకాశం ఎట్లయినా వచ్చుండొచ్చు, బట్ అవకాశం వచ్చింది ఫిక్స్ అయిపోయింది అని అంటున్నారు. అందులో ఒక అడవి మనిషి క్యారెక్టర్ అంటున్నారు. సో మన అల్లు అర్జున్ గారు ఏ లెవెల్ యాక్టింగ్ చూపిస్తారు అనుకుంటున్నారు? బాగుంటుందన్న. ఆయన బద్రీనాథ్ లో చూసాం కదా, కొండలు ఎక్కడము, కొండలు తోకడము, కాలువల్లో నుంచి దూకేయడము అని బాగా సెట్ అవుతుంది. అట్లాంటి సినిమాలు ఆయన ఎక్కువగా తీస్తే బాగుండేది. ఓకేనా, కొద్దిగా పుష్ప తీసాడు కానీ కొద్దిగా సెట్ కావాల. పుష్ప 2లో కానీ కొద్దిగా ఏంటంటే తగ్గేది లేదు. డైలాగులతో నెట్టుకొచ్చాడు అన్న. ఆయన ఏంటంటే కొద్దిగా ప్రవర్తన గానీ, ఫైటింగ్లు గానీ ఆయన వేరేగా ఉండాలి. ఆయన వాతావరణం అట్లా ఉంటే ఆయనకి సినిమా అట్లా ఆయన వయసుకు తగ్గట్టు, ఆయన యాక్టివిటీకి తగ్గట్టు డాన్సులు గానీ, ఎక్కువ 4-5 పాటలు ఎగస్ట్రా ఉంటాం గానీ అట్లా ఉంటే ఆయన సినిమాలు చూడబుద్ధి అయితే ఒక రకంగా కనపడుద్ది. కాబట్టి ఆ మూమెంట్ అనేది ఆయనలో కనపడాలి. కాబట్టి అట్లాంటి మూమెంట్ రావాలి ఆయనకి. రాజమౌళి గారు ఆయనతో అంటే ఇక వేరేగా ఉంటది పదం. నువ్వు అన్నట్టు అడవి మనిషి అంటే ఇక డబల్ యాక్షన్ పెట్టచ్చు, సింగిల్ అయితే ఉండదు. డబల్ ఇప్పుడు దాకా లేదు కాబట్టి కంపల్సరీగా డబల్ యాక్షన్ పెడతారు. అడవి యాక్షన్ అంటే వేరే ఉంటది. అది అయ్యా కొడుకు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఏదైనా ఒక సెంటిమెంట్ తో డబల్ యాక్షన్ పెడతారు. ఇక మూమెంట్ అనేది ఒక 2-3 పాటలు పెట్టేస్తారు. ఇప్పుడు సినిమా అంటేనే 2-3 పాటలు అయింది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పోతుంది. 2వ పాట బాగుండేదిలే, 3వ పాట బాగుండేదిలే అనుకుంటున్నాం. అట్లా పరిస్థితి అని అనుకుంటున్నాం. సినిమా చూడాలన్నా కానీ ఉందిరా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ రాజమౌళి గారు ఆలోచించి ఒక్కదానితోనే ముగిస్తే అల్లు అర్జున్ ఒప్పుకుని ఏదైనా చేసి, అల్లు అర్జున్ కూడా అందే చేస్తాడు. ఇప్పుడు ఈ పాటలు కూడా అల్లు అర్జున్ కి నచ్చదనే ఒక చరిత్ర ఉంది. ఒకే దానిలో ముగించారు బాబా అని చెప్పేసి బద్రీనాథ్ అప్పుడు కూడా చూసాం. బద్రీనాథ్ అప్పుడే 2-3 పాటలు వస్తాయి అనుకున్నాం, వద్దని చెప్పేసి ఒకే దానిలో పెట్టారు. అట్లాంటి సిచ్యువేషన్ ఆయన కూడా ఒక పాటతో ముగిస్తే అల్లు అర్జున్ కి ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 వచ్చాడు, ఎంత నలిగిపోయాడో, ఎంత తొక్కాడో ఆయనకే తెలుసు. కాబట్టి 2వ పాట అనేది ఆయనకు వచ్చి రాదు. కాబట్టి రాజమౌళి గారితో ఒక్క పాటే పెట్టేసి కుమ్మితే 4-5 పాటలు ఎగస్ట్రా పెడితే ఒక రేంజ్ లో ఉండిద్ది సినిమా అనే ఆశ అయితే మాకు ఉంది. రైట్.